నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు. ఢిల్లీ అధికార నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటిన ప్రధాని మోదీ. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పర్యావరణ పరిరక్షణలో కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. రేపు జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో ప్రత్యేకంగా మొక్కను నాటారు. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ప్రధాని మొక్కను నాటారు. అమ్మ పేరిట ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గత ఏడాది ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకి ఏడాది పూర్తయింది. అలాగే ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ సహా 4 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఆరవల్లి కొండల చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల బఫర్ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆరవల్లి గ్రీన్ డ్రైవ్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ఢిల్లీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానితో పాటు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. కచ్కు చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించాలని, ఇటీవల తాను గుజరాత్ లో పర్యటించిన సమయంలో ఆ మహిళా బృందం తనను కలిసిందని ప్రధాని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మన అంకిత భావాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేద్దామని దేశ ప్రజలను కోరారు. పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా నిర్మించడానికి క్షేత్రస్థాయిలో పనిచేసే వారి విలువైన సహకారాన్ని అభినందిస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. प्रकृति रक्षति रक्षिता, अर्थात जो प्रकृति की रक्षा करते हैं, प्रकृति उनकी रक्षा करती है। पर्यावरण में संतुलन ये हमारी पुरातन परंपरा का एक अहम हिस्सा है। हमारे यहाँ कहा गया है यत् पिंडे तत् ब्रह्मांड, यानी जो पिंड यानी जीव में है वही ब्रह्मांड में है। हम जो भी अपने लिए करते हैं उसका सीधा असर हमारे पर्यावरण पर भी पड़ता है। वर्ल्ड क्लाइमेट के प्रोटेक्शन के लिए ये बहुत जरूरी है कि दुनिया का हर देश निहित स्वार्थों से ऊपर उठकर सोचे। इस वर्ष के पर्यावरण दिवस की थीम प्लास्टिक से मुक्ति का अभियान है और मुझे खुशी है कि जो बात विश्व आज कर रहा है उस पर भारत पिछले 4-5 साल से लगातार काम कर रहा है। मेरे लिए व्यक्तिगत रूप से बहुत सुखद है कि मिशन लाइफ यानी लाइफस्टाइल फॉर एनवायरनमेंट आज पूरे विश्व में एक पब्लिक मूवमेंट, जन आंदोलन बनता है। लाखों साथियों ने रिड्यूस, रीयूज, रिसाइकल का मंत्र अपने रोजमर्रा के जीवन में अपनाया। मिशन लाइफ की तरफ उठा हर कदम
और वही आने वाले समय पूरे विश्व में पर्यावरण का मजबूत कवच बनेगा। एक बार फिर सभी को पर्यावरण दिवस की अनेक अनेक शुभकामनाएं। ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అమరావతి అనంతవరంలోని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పార్క్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాల్ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కూడా పర్యావరణ పరిరక్షణలో కీలకమన్నారు. ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించే లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతవరంలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానని పేర్కొన్నారు. చెట్టు అదేదో మనకు ఆశయం, చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీడికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోరు. అసలు చెట్టే ఆనవాళ్ళయ్యేది. అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకు మనం నిజంగా మనం గర్వించాం. ఈరోజు మనందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మనందరికి ఇచ్చిన టార్గెట్ 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణ కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే ఈ బీచ్ ఫెస్టివల్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు లాంటి నగరం చరిత్రలో చిరస్థాయిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ వంతెనను ప్రారంభిస్తారు. 1315 మీటర్ల పొడవైన స్టీల్ ఆర్చ్ వంతెనను భూకంపం బలమైన గాలులను తట్టుకునేలా నిర్మించారు. అలాగే కథాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం నుంచి శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను
ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కత్రాలో 46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, జల్ జీవన్ మిషన్ అమలు తీరును కేంద్ర సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి ప్రీతుల్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ రోజు పరిశీలించింది. ములుగు జిల్లా కేంద్రం నుండి వాజేడు బోగతా జలపాతాన్ని సందర్శించిన అనంతరం అటవీ శాఖ అధికారులతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజేడు వెంకటాపురం మండలంలోని పాలెం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రీతుల్ కుమార్ మాట్లాడుతూ పాలెం వాకు ప్రాజెక్టు ముఖ్యమైన ప్రాజెక్టు అన్నారు. This project is very important for irrigation activities under PM-KSY. कृषि सिंचाई और इसमें हमारे साथ हमारे सेंट्रल ग्राउंड वाटर के भी अथॉरिटी के ऑफिसर्स थे, डैम के भी ऑफिसर्स थे. यहाँ थोड़े इश्यूज गाँव वालों ने भी बताए जिसे ठीक करने की व्यवस्था की जाएगी और ये कोशिश की जाएगी कि यहाँ पे गाँव वालों పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యర్థించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఉగ్రవాదాన్ని పోషించే పాక్ను ఉగ్రవాదిత దేశమైన భారత్తో పోల్చడం సరికాదన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 9 నాటికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వ అధికారం చేపట్టి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రజలకు ఇల్లు, స్వచ్ఛమైన ఇంధనం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, గ్రామాలలో మౌలిక వసతులను కల్పించారన్నారు. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 2 वक्त के खाने के लिए भी सोचना पड़ता था. अब हर महीने मुफ्त राशन मिलता है. अब भूख डराती नहीं. अब पेट भरने के लिए चिंता नहीं करनी पड़ती. पहले हमारे हक की सरकारी योजनाओं के पैसे हम तक पूरे नहीं पहुंचते थे. बिचौलिए अपना कट मार लेते थे. अब कोई बिचौलिया नहीं, कोई झंझट नहीं. हमारा पूरा पैसा हमें ही मिलता है, वो भी सीधे हमारे बैंक अकाउंट में. पहले अगर घर में कोई बीमार पड़ता था तो इलाज के खर्चे के बारे में सोचकर हमारी तो ऐसे ही जान पर बन आती थी. पैसे के अभाव में बीमारी के साथ ही जीने को मजबूर थे. आज आयुष्मान भारत से हॉस्पिटल मुफ्त इलाज होता है. अब बीमार लाचार नहीं है. इन 11 सालों में तेज प्रगति के साथ एक नया इतिहास भी रचा गया है. వాతావరణ మార్పులు, నీటి కొరత, అడవుల నరికిత ఇవన్నీ నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఎడారి లాంటి పొడి భూమిని సైతం పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు రాజస్థాన్ బార్మెర్లోని లంగేరా గ్రామానికి చెందిన నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ బార్మెర్లోని లంగేరా గ్రామానికి చెందిన నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్ పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అడవుల్లో జీవించే పక్షులు, జంతువులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 1,00,000 లీటర్ల నీటిని నిల్వ చేయగల ఓ పెద్ద నీటి గుంటను తన స్వగ్రామంలో నిర్మించారు. ఈ గుంట నుంచి నెమళ్ళు, ఇతర మాంసాహార పక్షులు, ఎడారి ప్రాంతంలో కనిపించే అరుదైన సీ బ్రౌస్, మన ఇళ్ల చుట్టూ కనిపించే పక్షులు తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఈ నీటి గుంటలో తరచూ తాగునీటిని ఏర్పాటు చేస్తూ స్థానికుల సహకారంతో జంతువులకు జీవనాధారంగా ఇస్తున్నాడు ఈ యువకుడు. పర్యావరణ నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయన సైకిల్ పై 30,000 కిలోమీటర్లు పైగా ప్రయాణించి
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా భూమికి జీవవాయువును అందించే పీపల చెట్లతో ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశాడు. చిన్ననాటి నుంచే చెట్ల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి ఉండేదని తెలిపారు. 15 सालों से मैं सक्रिय हूँ पर्यावरण संरक्षण क्षेत्र में। 15 सालों के अंदर मैंने 1.5 लाख लमसम पौधे लगाए हैं। पर्यावरण संरक्षण की शुरुआत मेरी राजकीय उत्तर प्राथमिक विद्यालय कोचाड़ी में स्कूल से हुई। वहाँ पर एक टीचर ने मेरे को लालच दिया था, जो स्टूडेंट ज्यादा पौधे लगाएंगे, तो जिसके ज्यादा पानी देंगे उसको ज्यादा चॉकलेट मिलेगी। तो उस टाइम में चॉकलेट लालच ने मेरे को पर्यावरण के प्रति अग्रसर कर दिया। तो उस टाइम में पर्यावरण के प्रति जो प्यार जगा हुआ वो अभी तक उससे कई गुना आगे बढ़ा रहा हूँ मैं। నర్పత్ సింగ్ ఇప్పటికీ ప్రజల్లో పర్యావరణపై అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తాను ప్రారంభించిన నీటి కుంట, మొక్కల తోటలు, పక్షులకు ఆశ్రయం కల్పించేలా చేపట్టిన చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో తాను భాగస్వామి అవుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు నర్పత్ సింగ్ రాజపురోహిత్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయలు లోన్ పెట్టని ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత పెట్టినా తెలుసు? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరమేంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో పర్యావరణ కార్యక్రమాలలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 4 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని, నేటి నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రంగారాయ వైద్య కళాశాలలో కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా 150,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఉద్యానంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొండ శాసనసభ్యులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మనిషి మనుగడకు మొక్కలే ప్రాణవాయువు అన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని, అలాగే ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణమును కాపాడాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సుదర్శన్ ఆధ్వర్యంలో లేపాక్షి మండల అధికారులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. గ్లోబల్ వార్మింగ్ కు చెట్లు నరకడమే ముఖ్య కారణమని, చెట్లు పెంచడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు సమయానికి పడతాయన్నారు. వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణకు చెట్లే ఆధారమని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సాయంత్రం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. గుడ్డ సంచులను అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి విక్రయించే ఆహారంలో రసాయన కల్తీలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య బాలరాముడి ఆలయంలో 2వ దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామలల్ల ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 7 ఉపాలయాలలో కూడా విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. ఈ ఉదయం 11:45 అభిషిక్త ముహూర్తంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. 101 మంది వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్లోని కత్రా నుంచి శ్రీనగర్ మధ్య ప్రయాణించే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారని, ఇకపై కత్రాలో కూడా వందే భారత్ రైలు నడుస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కత్రా రైల్వే స్టేషన్ను సందర్శించిన మంత్రి ప్రధాని ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కత్రాకు వందే భారత్ రైలును దేశం బహుమతిగా ఇస్తుందన్నారు. टेक्निकल बहुत बड़ा टेक्निकल मार्वल है। इसको बनाने में कई तरह की चैलेंजेस थे, चैलेंजेस को फेस करके बनाया गया। आप इसके टेक्निकल पैरामीटर्स को अगर देखें तो इस ब्रिज का डिजाइन 260 किलोमीटर प्रति घंटा विंड स्पीड, 260 किलोमीटर पर आवर विंड स्पीड, और जो जोन 5 सिस्मिक जोन के हिसाब से उसका डिजाइन, यानी एक बहुत ही कॉम्प्लेक्स प्रोसेस से इसका डिजाइन किया गया है। इसकी फाउंडेशन देखो, अगर आप फाउंडेशन फुटबॉल फील्ड के आधे के बराबर है। 30,000 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త ఢిల్లీలో ఏక్ మాకే నామ్ 2.0 ప్రచారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. शिक्षण संस्थानों की पहल से लगभग 5 करोड़ से ज्यादा पेड़ लगाए गए। इस बार पिछले बार देश में 100 करोड़ से ज्यादा पेड़ लगाए गए। उनमें से 5% एजुकेशन इंस्टीट्यूशन के लिए, विशेष करके स्कूल एजुकेशन के लिए। इस बार मित्रों लक्ष्य देश भर में बड़ा हो, लेकिन स्कूल डिपार्टमेंट 10 करोड़ पेड़ लगाने के लिए मुहिम किया है। దేశ ప్రజలకు అవసరమైన ఆహార నిల్వలను అందించడంలో రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంత్రి పంజాబ్లోని పాటియాలా, రాజ్పురాలోని చౌపాల్లో పర్యటించారు. స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ప్రత్యక్ష విధానాల ప్రయోజనాలపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంజాబ్లో సారవంతమైన భూమి ఉందని, ఇందులో అధిక దిగుబడులు రైతులు సాధిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల సమస్యలను పరిష్కరిస్తాయని, నీటి ఆధారిత వ్యవసాయంలో ప్రయోగాలు చేయాలని రైతులకు సూచించారు. हम दुनिया में भी एक्सपोर्ट करने की स्थिति में, लेकिन कृषि क्षेत्र में सुधार और किसानों को और कैसे लाभ मिल सके ये प्रयत्न करना आवश्यक है। इसलिए विकसित कृषि संकल्प अभियान के तहत हमारा मंत्र है एक देश एक कृषि एक टीम, वन कंट्री वन एग्रीकल्चर वन टीम। और वन टीम का मतलब है केंद्र सरकार, राज्य सरकार, वैज्ञानिक, साइंटिस्ट, केवीके, उन्नतशील किसान, एग्रीकल्चर यूनिवर्सिटी, पूरे देश में मिलकर सब निकलना है ताकि गांव-गांव किसानों के बीच में जाएं और किसानों को नए सोच। హిమాచల్ ప్రదేశ్ చంబాలో తాజాగా మంచు కురవడంతో సచ్ పాస్ లో చిక్కుకున్న పర్యాటకులను అధికారులు సురక్షితంగా రక్షించారు. 45 మంది పర్యాటకులు సచ్ పాస్ కు వెళ్ళగా అకస్మాత్తుగా మంచు వర్షం కురవడంతో అక్కడే చిక్కుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను గమనించి మాత్రమే సచ్ పాస్ కు ప్రయాణించాలని, సాయంత్రం వేళలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
పర్యాటన పరిరక్షణలో ప్రజా రవాణా విభాగంలోని భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ప్రజలు రైలులో ప్రయాణం చేయడం ద్వారా హరిత భారత సాధనకు అది తోడ్పడుతుందని గత సంవత్సరం 700 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేశారన్నారు. మామిడి పండంటే రూపాయల్లోనే దాని ధర అని మనకు తెలుసు. లక్షల్లో ధర పలికే మామిడి పండు విదేశాల్లోనే కాక మన పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా పండిస్తున్నారు రైతులు. పసుపు ఎరుపు రంగులో పడిన మామిడి పండ్లంటే అందరికీ ఎంతో ప్రియం. గులాబీ నేరేడు రంగులో వచ్చే మియాజాకి మామిడి పళ్ళ ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలో 3 లక్షల వరకు పలుకుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జపనీస్ రకం మియాజాకి ఇప్పుడు ఒడిశాలో నబరంపూర్ జిల్లాలో పండిస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. తీయదనానికి ప్రత్యేకమైన రంగుకు ప్రసిద్ధి చెందిన జపనీస్ మియాజాకి రకం మామిడిని నబరంపూర్ జిల్లాలోని నందహండి బ్లాక్ లోని డెంగాగూడ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సుధాంశు పాడి తన పొలంలో ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఆయన జూలై 2023లో ఈ జపనీస్ రకం మొక్కను ఒక నర్సరీ నుండి 2,000 మందికి కొని తన పొలంలో నాటి కేవలం ఆవు పేడ వేప వినియోగించి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ సహాయంతో బిందు సేద్యంలో 60% రాయితీ లబ్ధి కూడా పొంది పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మియాజాకి మామిడి చెట్లు కేవలం 6 నుండి 7 అడుగుల పొడవు మాత్రమే పెరిగి మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి మామిడి పండు కిలో వరకు ఉండి చక్కని రంగుతో ఆకర్షిస్తున్నాయి. ఇంత ఖరీదైన విదేశీ రకం మామిడి జాతిని ఈ ప్రాంతంలో పండించడం ఇదే మొదటిసారి. దీనిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవడానికి వారు డిజిటల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. మియాజాకి మామిడిని మొదటిసారిగా పండించగలిగినందుకు మామిడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు తన పొలంలో పిసిరుతో పాటు కేసర్, చౌసా, ఆల్ఫాన్సో మామిడులను కూడా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ తన మొదటి పంటను స్థానిక మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముతారని సుధాంశు పాడి తెలిపారు. प्लांटेशन कली बिजुली जोड़ा से देखली मियाजाकी आमो से टांगीरो नहीं आती ताकि एटा वैराइटीज गुडो अछि पर इंटरनेशनल मार्केट रे एमडी रेट चलछि एटा इंटरनेशनल मार्केट रे 2.7 लाख अछि पर केजी आ एटा एक्सपेरिमेंट करबा पई नहीं आसीली 11टा गछ नहीं आसीली ताकि 6टा गछ ट्रेनिंग आसीला एटा पाखा 35 to 40 किलो आसी 6टा गछ रे गुडो तो आमो पाखा 800 ग्राम्स अछि और केतरा 350 500 एमडी भितर अछि भलो आसी एटा तो फर्स्ट टाइम मु करछि ए वर्ष एतली लागला आसंदा वर्ष आ किछि अधिक लगे तापर मार्केटिंग रो येटा ऑनलाइन रे करी मार्केटिंग ये साइड जाको अमेज़न నబరంపూర్కు చెందిన రైతు సుధాంశు మియాజాకి మామిడి సాగులో విజయం సాధించడం ఇతర రైతులకు స్ఫూర్తినిస్తుందని జిల్లా ఉద్యానవన శాఖ వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ చంద్రమోహన్ సాహు అన్నారు. ఇతర రైతులు కూడా బిందు సేద్యం ద్వారా పండ్ల సాగుపై ఆసక్తి చూపుతారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున నబరంపూర్ జిల్లా నుండి మియాజాకి మామిడి మరియు అనేక కూరగాయల వంటి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ప్రభావం తీవ్రంగానే కొనసాగుతోంది. అస్సాంలో 21 జిల్లాల్లో దాదాపు 6.5 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. దిబ్రూగఢ్ ప్రాంతం దాదాపు నీట మునిగింది. బ్రహ్మపుత్ర, బరాక్ నదుల నీటి మట్టం ఇంకా ఏపీ ఘాట్, బీపీ ఘాట్ల నీటి మట్టం ప్రమాద స్థాయిలో ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాగల 2 రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.